వీళ్ళు ఓకే. మళ్ళీ రెడ్ బుక్ రీఓపెన్ అయిందేమో, అమరావతి బుక్ అయిపోయింది కాబట్టి క్యాపిటల్ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ రెడ్ బుక్ ఓపెన్ చేశారేమో తెలియదు. కానీ కేసుల ఈ విషయాలు చాలా ఎక్కువగా వచ్చాయి. పేర్ని నాని చూడండి, సీజ్ ది షిప్ అప్పుడు అరెస్ట్ అవుతారన్నారు. తర్వాత వాళ్ళ గోడౌన్ లో ఆ ధాన్యం ఏదో దొరికినప్పుడు రేషన్ బియ్యం అప్పుడు అన్నారు. అవన్నిట్లో ఆయన ఏదో మొత్తానికి జాగ్రత్తగా షిప్ అటు ద్వారంపూడి ఓకే. అంటే ఈయన కూడా ఆ కొనసాగింపుగా అది జరగలేదు, అది జరగకపోగా ఇటు వచ్చింది. అది కాకినాడ పోటీ, అది కాకినాడ. అవును, కరెక్టే. అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ నేను అంటున్నాను. సివిల్ సప్లైస్ ఇది చూశాడు కదా అంత. అవును, కాబట్టి అది నాని చూశాడు, కొడాలి నాని చూశాడు. సో ఈయన పేరు వచ్చింది అప్పుడు. పైగా ఈయన ఇన్వాల్వ్డ్ కదా గోడౌన్, అది జరగలేదు. కానీ నిన్న మటుకు పోలీసులను దూషించారు అన్నటువంటి కేసు మీద ఆయనకి ఏదో నోటీస్ ఇవ్వడము, ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళటము, ఆయన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ విడిచిపెట్టడము. పేరుని నాని, తర్వాత పేరుని కృష్ణమూర్తి వాళ్ళ అబ్బాయి కిట్టు అంటారు, వాళ్ళు నాన్న పేరు పెట్టుకున్నారు. వీళ్ళందరినీ చేశారు. ఎందుకంటే పోలీసులు కూడా అదేమన్నా వేస్తున్నారా, పోలీసులు కూడా దాని మీద తీవ్రంగా మమ్మల్ని దూషించారు, డ్యూటీలో ఉన్న పోలీసును కించపరిచే విధంగా మాట్లాడారని పోలీసు అధికారులు కూడా చెప్పారు. వాటి మీద నాని ఈరోజు తన సహచరులతో సహా చాలా సుదీర్ఘమైన ఇది పెట్టి ప్రెస్ మీట్ పెట్టి, ఒకటేమో ఆయన శాశ్వత స్థానిక ప్రత్యర్థి కొల్లు రవీంద్ర మంత్రి ఆయన మీదతో పాటు పోలీసు అధికారుల మీద కూడా మీరు తప్పు చేశారు, మీరు మమ్మల్ని దూషిస్తే మేము దానికి జవాబు చెప్పాం. మూడవది మీరు ఒక ఇల్లు కూల్పించారు, ఆ ఇల్లు కూల్పించడం పొరపాటు అని చెప్పడానికి వస్తే మమ్మల్ని చేస్తున్నారు. పోలీసులు తొత్తులుగా మారిపోయారు. మొత్తానికి ఆయన తీవ్రమైన ఆరోపణ అంటే పోలీసులు తొత్తులుగా మారిపోయి మా మీద అనవసరంగా ఇవన్నీ పెడుతున్నారు, వీటికి మేమేమి భయపడేది ఏమీ ఉండదని దాదాపు సవాళ్ళన్న స్థాయిలో అందరూ కొల్లు రవీంద్ర చెప్పినట్టుగా వింటున్నారు. ఇలా తీవ్రమైన ఆరోపణలు మొత్తం మీద వేడి కొంత, అంటే మొన్న అంబటి రాంబాబు ఎపిసోడ్ అయిపోయింది, ఇప్పుడు పేర్ని నాని ఎపిసోడ్ లాగా ఇది మారినట్టు కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ చూస్తే మటుకు నిన్న న్యాయస్థానాల్లో 2-3 విషయాల్లో వైసీపీ కొంత ఊరట. అది ఒకటి, తంబిరెడ్డి అని తిరుపతిలో ఒక ఆయన కనపడకుండా పోయాడు, ఇదంతా వాళ్ళు చెప్తే హైకోర్టు కొంచెం సీరియస్గా తీసుకుంది. వాళ్ళు ఫలానా తేదీని వస్తే ఇప్పటివరకు మీరు ఏం చెప్పలేదు, ఈ సోషల్ మీడియా పోస్టులు ఇవని మీరు ఇష్టానుసారం అరెస్ట్ చేస్తే లేకపోతే వాళ్ళని కనపడకుండా చేస్తే కుదరదు, మేము చెప్పినా కానీ మీరు పట్టించుకోవట్లేదని కోర్టు ఆగ్రహించింది. ఇంకోటేమో సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి ఆయనకు కూడా కొంత ఉపశమనం కోర్టులో లభించే విధంగా ఐ థింక్ జస్టిస్ దేవానంద్ ఆయన, మీరు ఎవరైనా అధికారం రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, కానీ ఈ హక్కులు, ప్రాథమిక హక్కులు లేకపోతే ఈ అంశాల్లో మటుకు మీరు ఆ నిబంధనలు పాటించాలి, ఇష్ట ప్రకారం చేస్తే కుదరదని హైకోర్టులో 1-2 సార్లు ఇలాంటి విషయాలు కూడా వచ్చాయి. సో మీరు అన్నట్టుగా బహుశా రెడ్ బుక్ రీఓపెనింగ్ జరుగుతుందా, కొంచెం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఘటనలు వీటన్నిటి తర్వాత. సార్ అంత్యక్రియలపైన వివాదమా, ప్రకాష్ రాజ్పై కక్ష దేనికి? చాలా అండి. అంటే మనుషులు అనేవాళ్ళు పోయిన తర్వాత ఇంకా అప్పుడైనా ఏముండదు, అందరూ ఏందో మట్టిలో కలిసిపోతారు, లేదా వైరాగ్యం ఇవన్నీ మాట్లాడుతుంటారు. కానీ అంత్యక్రియల మీద కూడా వివాదం చేయడం అనేది ప్రకాష్ రాజ్ విషయంలో, వాళ్ళ తల్లిగారు స్వర్ణలత అని ఆమె చనిపోయారు. ఆమె చనిపోయాక 2 రోజులకి ఆయన అంత్యక్రియలు చేశారు. ఆమె క్రిస్టియన్, వాళ్ళ నానేమో రాజ్, ఆయన హర్నాథ్ సంథింగ్, ఆయనేమో హిందూ. వాళ్ళిద్దరు చేసుకున్నారు. ఇప్పుడు తల్లి క్రైస్తవ మతావలంబి కాబట్టి ప్రకాష్ రాజు ఆమెకు చర్చిలో అంత్యక్రియలు చేశారు. అసలు ఆమె చనిపోయిన రోజే మొదలు పెట్టారు. ఆ తర్వాత అంత్యక్రియలు అవగానే మీరంతా ఇంత కపటంగా ఉన్నారు, మీరేమో ఎప్పుడు దేవుడు లేదంటారు, మీరు వెళ్ళి అక్కడ చేస్తారా, చర్చి కాబట్టి చేశారని మళ్ళీ అందులో ఇంకోటి. సో ప్రకాష్ రాజ్ చాలా ఆగ్రహంతో స్పందించారు. దీనికి ఇంకొక ఉపకథ కూడా ఉంది. నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ పటేల్ ఆమె చనిపోయినప్పుడు ఆయన ఎప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతుండేవి కదా. ప్రకాష్ రాజ్ ఆమెనేదో అవమానించాడని ఒక ఫేక్ ట్వీట్ అప్పుడు పెట్టారు. సో అప్పుడు కూడా ఆయన ఖండించారు. నేను ఆమె తల్లిగారిని నేను ఎందుకు చేస్తాను, ఆమెకు చాలా
జోహార్లు అర్పిస్తున్నానని కూడా ఆయన పెట్టాడు. అప్పుడు మోదీ తల్లి అప్పుడు ఈయన మీదే పెట్టి, ఇప్పుడు తన తల్లికి అంత్యక్రియలు చేస్తే ఇలా పెట్టేసరికి ఆయన నిన్న చాలా తీవ్రంగా స్పందించారు. హూ యామ్ ఐ టు డినై హర్ రైట్ టు బి అని ఆమె దీని ప్రకారం ఆమె కోరుకున్నారు అంత్యక్రియలు జరగాలని. దాని ప్రకారం నేను చేస్తే ఫర్ ఏ హానరబుల్ బరీల్ ఆమె కోరుకున్నదని నేను ఎలా కాదంటాను? మీరు అసలు మనుషులు కాదా? అంత్యక్రియల్లో ఆఖరి క్షణాల్లో కూడా మీరు వ్యక్తులను గౌరవించలేరా? ఇక్కడ కూడా మీకు ఈ మతాలు విద్వేష రాక్షసులు, ఈ ట్రోలర్ విద్వేష రాక్షసులకు మీరు తయారైపోయారు. నా తల్లి నమ్మకాల ప్రకారం నేను చేసేది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఎందుకంటే మీ విశ్వాసాలు మీకు ఉంటాయి. మీ నాన్న లేదా మీ పూర్వీకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని మీరు గౌరవిస్తారు కదా సహజంగా. వాళ్ళు క్రిస్టియనా, వాళ్ళు ముస్లిమా, అది సమస్య కాదు. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఇంకోటి కూడా కావచ్చు. చావులో కూడా ఈ మతాలకు సంబంధించిన వీటిని ఇంకా లాగి పీకి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఒకటైతే, ఎవరైనా విమర్శ చేశారు కాబట్టి ఇంకా విమర్శకుల యొక్క ప్రతి కదలికను ప్రతి అణువును కూడా శోధించి చేయటం నిజంగా ఒక విచారకరమైన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సంతాపం ప్రకటించారు. అందరు కూడా ప్రకాష్ రాజుకు సంతాపం చెప్పారు. ఆమె కూడా చాలా తమ్ముడు ప్రసాద్ రాజ్ అని ఆయన కూడా ఒక యాక్టర్, రాజకీయాల్లో కూడా ఆయన కూడా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అటువంటిప్పుడు ఎందుకు ఇంత ఘోరంగా ప్రకాష్ రాజును టార్గెట్ చేస్తున్నారు? ఈ టార్గెటింగ్ అనేది చివరికి అంత్యక్రియలు శ్మశానాలకు కూడా ఎందుకు మోసుకువచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఇది బహుశా నాగరికతను కూడా ప్రశ్నిస్తుంది. దానికి ఆయన నిజంగానే ఆగ్రహంతో స్పందించారు. ఎక్కువ మంది ఆయన బలపరిచారు కూడా. ఎందుకంటే రకరకాలు ఇప్పుడు నాకు తెలుసు చాలామంది అభ్యుదయ భావాలు, లౌకికవాదులు, లేకపోతే ఇంకొకరు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో వాటి ప్రకారం వాళ్ళు చేస్తారు. నా భావాలు మీ మీద రుద్దకూడదు కదా. ఇంకోటి వాళ్ళు క్రిస్టియన్, ఇప్పుడు మొన్న దాన్ని బట్టి ఇంకెవరో పెట్టారు ఏమని, సునీల్ దత్ తన భార్య నర్గీస్ దత్కు మహమ్మదీయ పద్ధతుల్లో చేశారని. మరి ఆమె పద్ధతుల ప్రకారం ఆమె చేస్తారు కదా. ఇందులో పెద్ద నిజానికి అంత భారతదేశము భిన్న మతాల సంగమం అనే ఒక వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్ల వస్తున్న ఒక పరిస్థితి. సార్, అసెంబ్లీ యుద్ధాలు గెలుపా మైండ్ డైవర్షన్? అంటే అసెంబ్లీ రౌండ్ దగ్గర కొద్దీ రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా తమిళనాడులో నెమ్మదిగా విజయ్ తాలూకు ఇది తగ్గుతోంది కొంచెం. సో డిఎంకే గట్టిగా నిలబడుతుంది అంటున్న కొద్దీ ప్రకటిస్తున్న వాగ్దానాలు వీటి మీద కూడా కొంచెం ఆక్షేపణలు ఇవి వస్తున్నాయి. విజయ్ కూడా కొంచెం వ్యూహం మార్చుకుంటున్నాడు అనేది ఒకటి వస్తుంది. కేరళలోకి వచ్చేసరికి కేరళలో పినరాయి విజయన్ కరిష్మా చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా మళ్ళీ ఎల్డీఎఫ్ వస్తుంది అనేసరికి దాని మీద దాడి ఇది మారుతుంది. అస్సాంలో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. అస్సాంలో హిమంత బిశ్వా శర్మ అంత అవినీతిపరుడు, భారతదేశంలో ఇంత పచ్చి అవినీతిపరుడైన ముఖ్యమంత్రి మరొకడు ఉండడని రాహుల్ గాంధీ చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అస్సాంలో. మీరు బెంగాల్కి వచ్చేసరికి, బెంగాల్లో నిన్న కూడా మనం మాట్లాడాం, జ్యుడిషియల్ ఆఫీసర్స్ను కిడ్నాప్ చేయడము, దాని మీద సుప్రీంకోర్టు కోప్పడము. మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, మీరు